విశ్వకర్మ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం ఒకే రోజు రావడం చాలా సుదినమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా భారతీయ జనతా పార్టీ తరపున పేదల ఆకలి తీర్చడానికి అయ్యే ఖర్చును తాము చెల్లిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద దగ్గుబాటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్లో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్నా అని, అందరూ తింటారని, అదే స్ఫూర్తితో తాము ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అల్పాహారం, భోజనం ఉచితంగా అందించేందుకు నిధులు సమకూర్చామని తెలిపారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని, క్యాంటీన్లు మూసేసి పేదల కడుపుపై కొట్టిందని, ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ మలచడం జరిగిందని, రాబోయే పాలనలో ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా మలచడానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ యజ్ఞంలో అందరూ భాగస్వాములై సహకారం అందించాలన్నారు. మహిళలను అగౌరవపరచడం అనైతికం, ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ను ఇప్పటికే స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు అడవాల రామకృష్ణ, కాలేపు సాయిరాం, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రోజున అన్నా క్యాంటీన్ మాధ్యమంగా ఇవాళ ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది, కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము. కానీ చాలా శోచనీయం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో వారు తిరిగి 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. కనుక వారు చేసినటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశీర్వాదం, సహకారం అందించాలి అని చెప్పి మేము చేసినటువంటి అభ్యర్థన. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సెప్టెంబర్ 2వ తారీఖు నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వర్గం ఆ వర్ణం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు.